నిహారిక గారు, హాయ్ అండి. హలో అండి. నా పేరు బబిత. కమిటీ కుర్రాలు చాలా బాగుంది అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ ముందుగానే. అయితే చాలా యంగ్ ఏజ్లో మీరు ఫస్ట్ ప్రొడ్యూసర్గా స్టార్ట్ అయింది మీ కెరియర్, తర్వాత హీరోయిన్గా చేశారు అండ్ స్టిల్ యు ఆర్ డూయింగ్ హీరోయిన్గా ప్రొడ్యూసర్గా రెండు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఎక్కువగా మీరుగా నచ్చేది యాజ్ అ ప్రొడ్యూసర్ అనుకుంటారా లేకపోతే హీరోయిన్గా అనుకుంటారా? మా నాన్న దృష్టిలో చెప్పాలా, నా దృష్టిలోనా? ఇద్దరి దృష్టిలో, ఇద్దరివి చెప్పండి. My dad loves me as a producer because I think as a producer, I think my dad thinks I'm a better producer than him. That's a big compliment. Big compliment. ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమాకి 4 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అరే వింటారా? ఓకే. బట్ ఐ థింక్ దెర్ ఇస్ comparatively lesser stress for me in acting, and acting has always been my first love, so I would choose that. అయితే ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీదకి వచ్చేస్తున్నారు ఆల్రెడీ. ఇప్పటి వరకు ఓన్లీ OTTలో చేశారు అండ్ ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఇట్స్ అ వెరీ బిగ్ టఫ్ అనే చెప్పాలి, లిటిల్ బిట్. సో ఇది ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నాను. గ్రేట్ ఆన్సర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. నిహారిక గారు, ఎస్, కమిటీ కుర్రాళ్ళు టీజర్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. సో యాజ్ అన్ యంగ్ ఫిల్మ్ మేకర్గా మీరు కొత్త డైరెక్టర్తో అలాగే 11 మంది కొత్త ఆర్టిస్టులతో ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది చాలా హ్యూజ్ థింగ్ ఇది. సో ఈ మూవీ ద్వారా మనం వాళ్ళ కమిటీ కుర్రాళ్ళు ఒక పవర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ చూడాలా లేకపోతే ఒక కోర్ మెసేజ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మూవీ నుంచి? దెర్ ఇస్ డెఫినెట్లీ నో మెసేజ్ అండి. నాకే సినిమాలు చూసినప్పుడు నాకు ఎవరైనా మెసేజ్లు ఇస్తే నాకు చాలా చిరాకు. సో నేను నా సినిమా ద్వారా ఏం మెసేజ్ ఇవ్వదలుచుకోవట్లేదు, కానీ మీకు మీ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసి లేకపోతే మరీ ఫ్యూచర్లో మీ పిల్లలకి లేకపోతే మీ ఫ్రెండ్స్కి గుర్తు చేసి సినిమా చూసిన తర్వాత మీరు ఎవరైనా ఒక్క ఫ్రెండ్కి ఫోన్ చేస్తే నా సినిమా హిట్ అయినట్టు. నిహారిక గారు, హలో అండి. You can sit. I can. నించోని అడగాలంట వాళ్ళు. ఓహా, అలాగా. ఓకే, డన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంగ్రాచులేషన్స్, టీజర్ చాలా బాగుంది అండ్ నాకు తెలిసి వీళ్ళందరికీ వీళ్ళ స్కూల్ డేస్ అన్నీ గుర్తొచ్చుంటాయి. సో వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో మీ ఫాదర్ నాగబాబు గారు చెప్పడం ఏంటంటే సుష్మిత వెరీ స్ట్రిక్ట్ ఇంట్లో అండ్ కజన్స్ అందరూ కూడా ఆవిడని చాలా స్ట్రిక్ట్లో పెట్టారు అని అన్నారు. అండ్ మీరు సుష్మిత గారు చాలా క్లోజ్ అని విన్నాము. సో ప్రొడక్షన్లో ఎంతవరకు మీరు ఆవిడని ఫాలో అవుతారు? ఏమైనా సజెషన్స్ తీసుకుంటారా కథలు విన్నప్పుడు, మీరు కథలు ఓకే చేసినప్పుడు? ఐ థింక్ ప్రొడక్షన్కి వచ్చేసరికి అంటే ఏజ్లో ఎంత నాకు సిస్టర్ పెద్ద అక్క అయినా కూడా ప్రొడక్షన్కి వచ్చేసరికి వీ బికమ్ వెరీ ఫ్రెండ్లీ. అంటే నువ్వేం చేస్తున్నావు, ఇయర్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నావు, నేను ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాను అని చెప్పి ఐ థింక్ అవర్ కాన్వర్సేషన్స్ ఆర్ మోర్ లైక్ ఫ్రెండ్స్ రాదర్ దెన్ లర్నింగ్స్ ఆర్ టీచింగ్స్. ఓకే, సో ప్రొడ్యూసర్గా ఏ కథ విన్నప్పుడైనా సరే ఇది మా కళ్యాణ్ బాబాయ్కి అయితే బాగుంటుందే అని అనుకున్నారా? ఆర్ ఎల్స్ కళ్యాణ్ బాబాయ్ కోసం ఒక కథ ఏదైనా రెడీగా ఉంది అని ఉందా? యాజ్ అ ప్రొడ్యూసర్గా చెప్పండి. యాజ్ అ ప్రొడ్యూసర్ ఇప్పటి వరకు నాకు అలాంటి స్క్రిప్ట్ అయితే వినలేదండి. ఎలాంటి స్క్రిప్ట్ కోరుకుంటున్నారో చెప్పండి. చాలా యంగ్ మేకర్స్, ఆయన ఫాలోవర్స్ వెయిటింగ్గా ఉన్నారు. నేనా? ఆయననా? ఖుషి మళ్ళీ తీయడం అంటే కష్టమే. బట్ ఐ వాంట్ టు సీ హిమ్ ఇన్ అ లవ్ స్టోరీ. ఇన్ అ లవ్ స్టోరీ? నాకు కళ్యాణ్ బాబాయ్ సిగ్గుపడితే చాలా ఇష్టం, సో అందుకని లవ్ స్టోరీ. ఓకే, డన్. సో కెన్ ఐ ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్ ఫర్ బాయ్స్? ఎస్. సో బేసికల్గా ప్రొడ్యూసర్స్ అంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు, బట్ నాకు తెలిసి నిహారిక గారు ఇక్కడ ఎంత జోవియల్గా ఉన్నారో, అంటే ఫార్మల్గా ఉన్నారు అలానే, కానీ వన్ మెమరబుల్ మూమెంట్ విత్ నిహారిక గారు ఆన్ సెట్స్ వచ్చేవారా? ఎలా ఉండేది? ఒకరు ఎవరైనా చెప్పండి. యాక్చువల్లీ షూట్ మొత్తం అవుట్డోర్ అయింది గోదావరిలో, అమరాపురం. సో వచ్చేవారు 1 వీక్ వచ్చి ఉంటారు ఆల్మోస్ట్. షూట్ అంతా బాగానే అయింది. గ్రేట్ మెమరీ అంటే మేము వర్క్షాప్ స్టార్ట్ అయిన టైంలో ఫస్ట్ టైం అందరం ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఫీల్ లైక్ హోమ్ అన్నారు. మేము అప్పటి నుంచి ఆఫీస్ నిజంగానే హోమ్లా ఫీల్ అయ్యి అక్కడే టైం అంతా స్పెండ్ చేస్తూ ఉంటాం.